ఇక్కడ ఈ మన్నయ్య అనే వ్యక్తి ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నాడు. చివరికి జంగమేశ్వరపాడు గ్రామంలో ఏం జరుగుతుందో కూడా మరి నిజం తెలుసుకుంటే సభ్య సమాజం సిగ్గుపడాలి. ఆడవాళ్ల మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా కుటుంబాలు ఆ ఊరు వదిలిపెట్టిపోయినాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా నడుస్తుంది అంటే ఈ నియోజకవర్గం సెన్సిటివ్ నియోజకవర్గం తన మనుషులు జారిపోకుండా ఉండటం కోసం ఈ వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే చేస్తూ ఉంటే పోలీసులు సహకరిస్తారా? ఆ రోజు జంగమేశ్వరపాడు ఆ ముగ్గురు మీద దాడి జరిగినప్పుడు యథేచ్ఛగా వాళ్ళు ఈ టౌన్లో తిరిగి సెంటర్కి వచ్చి టీ తాగిన సందర్భం దాడి జరిగిన తర్వాత కూడా ఈ దుర్గి పట్టణ వాసులందరూ కూడా చూశారు. 2 రోజులు డ్రామాలాడి కనపడటం లేదు, సెర్చ్ టీములు వేసామంటే జనం ముందు కనపడతా ఉంటే వ్యక్తులు సెర్చ్ టీములు మాత్రం కనపడలా. వాళ్ళు లొంగిపోవటం, నాటకీయంగా బెయిల్ ఇప్పించటం, మళ్ళీ దాడులు జరిపించటం. ఒక వ్యక్తిని ఈ మండలంలో ఒక అరాచక శక్తి పనిచేస్తూ ఉంటే వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేని అసమర్థమైన స్థితిలో ఈరోజు ఇక్కడ పోలీస్ శాఖ ఉంది. ప్రతి చోట ఇదే తంతు. ఇప్పటి వరకు చాలా సంయమనంగా మేము వ్యవహరిస్తూ వచ్చాం. ఎన్నికల కోడ్, ఎన్నికల సంఘం అంటే కూడా ఎన్నికల కోడ్ వచ్చినా కానీ మరి ఇక్కడ లెక్కలేనితనంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి 2 కాళ్ళు 2 చేతులు విరిగిపోయి సర్జరీ చేశారు. ఒక వ్యక్తికి కాళ్ళు చేతులు కాలు చేయి విరిగిపోతే సర్జరీ చేశారు. ఒక వ్యక్తికి పాదం మీద వేళ్ళు, తల మీద గాయం. అంటే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారంటానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిన విధానం, కోర్టుకే సమర్పించిన అఫిడవిట్. అంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు దాడి చేస్తే వెంటనే బెయిల్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఈ పోలీసులు. నిన్నగాక మొన్న ఇర్లా సురేష్ కారు దగ్ధం చేసినప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తే దాన్ని పక్కన పెట్టి గుర్తు తెలియని వ్యక్తులుగా మార్చి మరి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. సీసీటీవీ ఫుటేజీలు పనిచేయవు. ఎందుకు పనిచేయవు? ఎన్నికలు సమీపించినాయి. ఇంత మరి ఒక రకమైన ఈ నియోజకవర్గంలో సీసీటీవీ ఫుటేజీలు మాత్రం వాళ్ళు దాడులు చేసినప్పుడు పనిచేయవు. ఇది పోలీస్ శాఖ నేర్చుకున్న కొత్త సాకు. ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఈ దుర్గి సెంటర్లో అతను గొడ్డళ్ళు పట్టుకుని ప్రత్యక్షంగా తిరుగుతుంటారు మన్నయ్య అండ్ కో. అంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ కనపట్టలేదా? ఇంటెలిజెన్స్ విభాగానికి కనపట్టలేదా? ఎస్పీ విభాగానికి కనపట్టలేదా? మీరు అనుమతిస్తున్నారా? అడ్డదోడు దగ్గర పోలీస్ పికెట్ ముందు దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? సిగ్గు అనిపించడం లేదా పోలీస్ శాఖకి? దౌర్జన్యంతో ఈరోజు ఈ శాసనసభ్యుడు గెలవలేనని చెప్పేసి దౌర్జన్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్ని తప్పుడు కేసులు పెట్టడం, లేకపోతే ఏదో ఒక కారణంతో పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, కొట్టడం, కండవాలను మార్పించడం, ఇది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో జరిగిన చరిత్ర.